హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఎవ్రీ మంత్ 13th అయితే మన ఛానల్లో ఇక పైనుంచి ఒక హారర్ స్టోరీ అయితే రాబోతుంది. ఈ సిరీస్ని ఇలానే ముందుకి మీరు ప్రోత్సహించాలి. నాకెంతో మీ లైఫ్లో కూడా ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ జరుగుంటే నాకు మెయిల్ ద్వారా మెయిల్ చేయొచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ కూడా నాకు పంపించవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే బయోలో ఉంటుంది. ఇంకా ఫేస్బుక్ లింక్ కూడా బయోలో ఉంటుంది. మీరు ఫేస్బుక్ ద్వారా కూడా నాకు మీ స్టోరీని పంపించవచ్చు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అది శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామంలో వినీల్, వాసు, వినయ్, వేదాంత్ నలుగురు యువకులు ఉండేవాళ్ళు. వీళ్ళకి ఎప్పటి నుంచో ట్రిప్కి వెళ్ళాలని ఆశగా ఉండేది. ఆశదేముంది, రూపాయి ఖర్చు ఉండదు. కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఆస్తులు కావాలి. బేసిక్గా వీళ్ళ నాన్నలు మందుకి బానిసలు. 2024లో మంజుమేల్ బాయ్స్ మూవీ రావడమేమో కానీ వీళ్ళకి ట్రిప్కి వెళ్ళాలని అయితే చాలా ఆతృతగా ఉండేది. అలా కోవిడ్ కూడా గడిచిపోయింది. అందరూ ట్రిప్పులకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. యూట్యూబ్లో ఆ వీడియోలు చూస్తూ ఎప్పుడు ఉండిపోయేవారు. ఒకరోజు కరెక్ట్గా 2024 వచ్చింది. రావడంతో ఎలక్షన్స్ టైం, డబ్బులు చేతిలోకి వచ్చాయి. వీళ్ళు ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్లు అయితే చేసుకున్నారు. వాళ్ళ చేతికి అయితే డబ్బులు వచ్చాయి. వాళ్ళకి కేరళ, గోవా వెళ్ళేంత స్తోమత అయితే లేదు. వాళ్ళ ఉన్న ప్రదేశానికి కొంత దూరంలో ఆంధ్రప్రదేశ్, ఇటు ఒరిస్సా రెండుకి మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ అయితే తగులుతుంది. అక్కడికి వెళ్దామని నిశ్చయించుకున్నారు. ఒక కార్ని అయితే సెట్ చేసుకున్నారు. కారులో అయితే ప్రయాణం మొదలైంది. కొంత దూరం ప్రయాణించారు. మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నప్పుడు ఒక తప్పు చేసాం. అదేంటంటే మేము ముందుగానే అది ఎటువైపు ఉంది అది తెలుసుకోకుండా వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మేము వాటర్ ఫాల్స్కి దారెటు అని అడిగితే మమ్మల్ని దారి చెప్పడం పక్కన పెడితే వాళ్ళు మమ్మల్ని విచిత్రంగా చూడడం వంటివి చేశారు. మేము అలా కొంత దూరం వెళ్తున్నాం. సడన్గా జనసంచారమే ఆగిపోయింది. అసలు ఎవ్వరూ కనిపించడం లేదు. అలా ఘాట్ రోడ్ మీదుగా వెళ్తున్నాం. సడన్గా ఒక అతను బైక్ మీద కనిపించారు. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ. మేము అతనికి అడిగాం, బ్రదర్ ఇక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారేటు అని అడిగాం. అప్పుడు బాస్, వద్దు బాస్, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఊరుకోండి బాస్, మీరు రూట్ చెప్తే చెప్పండి, లేదంటే లేదు అని మేము అన్నాం. దానికి బదులుగా అతను, సరే నేను మీకు దారి చెప్తాను, కానీ మీకు ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాను. మీరు సాయంకాలం 6 లోపల ఎలా అయినా మీరు తిరిగి వచ్చేవాలి అని అయితే అతను మాకు చెప్పారు. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 6 తర్వాత మీరు అక్కడ ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని మాకు చెప్పారు. మేము కూడా ఎంత మునిగినా ఒక 4 గంటలు మునుగుతాం అని మేము అనుకున్నాం. వాళ్ళు ప్రయాణిస్తూ వాళ్ళు అనుకున్న వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నారు. ఆ వాటర్లో అయితే మునగడం చేశారు. ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. చాలా ఎక్కువసేపు ఆ వాటర్లో ఆడడంతో వాళ్ళందరూ అలసిపోయారు. తెచ్చుకున్న బిర్యానీలని కూడా తినేసి అలా అలసటతో కొంచెం సేద తీరుదామని ఒక పక్కన పడుకున్నారు. మేము మంచి నిద్రలో ఉన్నాం మా నలుగురం. నాకు సడన్గా మెలకువ వచ్చింది. టైం చూసినప్పటికీ 6:15. నేను మా వాళ్ళని కూడా నిద్ర లేపాను. తరువాత మేము తెచ్చుకున్న మా సామాన్లు అన్నీ సర్దుకున్నప్పటికీ, మేము బయలుదేరినప్పటికీ 6:30 అయ్యింది. మేము కూడా అందరూ చేసినట్లుగానే ఒక తప్పు చేసాం. అది ఏంటంటే మేము మాతో తెచ్చుకున్న కార్ని 3 కిలోమీటర్ల అవతల పార్క్ చేయడం. అలా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కోసం అయితే వాళ్ళ సామాన్లతో పాటు వాళ్ళు అడుగులో అడుగేసుకుంటూ వెళ్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశం, పక్షుల అరుపులు, చెట్లు గాళ్ళు వీస్తూ, చెట్లు ఊగుతూ ఎంత ప్రశాంతంగా ఉందో సాయంకాలం 6 అవ్వగానే అంత నిశ్శబ్దకరంగా మారిపోయింది. జూన్లో అంత చీకటి కూడా వాళ్ళు ఎప్పుడూ చూసుండరు. అంత చీకటి వాళ్ళు చూశారు. అక్కడ వాళ్ళు నడుస్తున్న ఆ అడుగుల శబ్దం, ఇంకా జలపాతం శబ్దం తప్పించి
ఇంకా అక్కడ ఏమీ వినిపించడం లేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళ నలుగురు భయంతో అలా వాళ్ళ మొబైల్ టార్చ్లు ఆన్ చేసుకుంటూ అలా నడవడం మొదలుపెట్టారు. అలా నడుస్తున్నప్పటికీ ఎవరో దూరంగా వినయ్ని పిలుస్తున్నట్లుగా వినయ్కి అనిపించింది. అలా వాళ్ళు కొద్ది దూరం వెళ్తుండగా ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు దగ్గర ఎవరో ఉన్నట్లుగా వాళ్ళకి కనిపించింది. వాళ్ళు అది చూసి మళ్ళీ వెనక్కి పరిగెట్టడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ జలపాతం దగ్గరికి అయితే వచ్చేసారు. అలసిపోయిన వాళ్ళు వేదాంత్ అక్కడికి ఆ జలపాతం దగ్గరికి వచ్చి మొహం కడుక్కుందామని ఆ జలపాతం దగ్గరికి వెళ్తాడు. సడన్గా ఆడు పెద్దగా అరుస్తూ వెనక్కి పడిపోతాడు. వాసు వాడి దగ్గరికి వచ్చి వాడిని పైకి లేపి, రే ఏమైందిరా, ఎందుకురా అలా వెనక్కి పడిపోయావు? రే మామ, నీళ్ళల్లో ఎవరో ఆడమనిషి ఉన్నారా, ఆ ఆడమనిషికి కళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నాయి, ముఖం మొత్తం మూసుకుపోయి ఉందిరా మామ అని అయితే వాడు చెప్తాడు. అప్పటికి వాసుకు కూడా వింత వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఆ విషయం వేదాంత్కి ముందు చెప్తే ఆడేదో జోక్ అనుకో అంటాడు. మధ్యలో వినయ్ వీళ్ళ దగ్గరికి వచ్చి, రే మామ, ఈ దెయ్యాలకి ఈ తెల్ల చీరలు, ఈ ఫేస్కి ఇంత పౌడర్లు ఎవడు స్పాన్సర్ చేస్తున్నాడో ఏంటో అని అయితే వాళ్ళ మీద కుళ్ళి జోకులు అయితే వేస్తాడు. అలా వీడికి ఒక పక్క నుంచి భయం ఉంది, కానీ కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ధైర్యంగా ఉన్నట్లు నటిస్తాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళడం కోసం అయితే తిరిగి ప్రయాణం చేస్తారు. దారి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు దగ్గర ఎవరో ఆడమనిషి ఉన్నట్లు మళ్ళీ కనిపిస్తారు. వాసు దాన్ని చూసి అమ్మ అమ్మ అనుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతాడు. అలా ముందుకు వెళ్తూ అలా వీళ్ళ ముగ్గురికి కనిపించకుండా మాయమైపోతాడు. వీళ్ళు ముగ్గురు కూడా పరిగెత్తడం మొదలు పెడతారు. వీళ్ళ ముగ్గురికి ఎవరికి ఒంట్లో బలం లేదు, శక్తి క్షణానికి క్షీణించిపోతుంది. అలా వినయ్ కూడా ఒక పక్కి పరిగెత్తడం మొదలు పెడుతుంటాడు. అలా పరిగెత్తుతూ వాళ్ళ కార్ దగ్గరికి అయితే చేరుకుంటాడు. వీళ్ళు ముగ్గురు కూడా ముందే ఆ కార్ దగ్గరికి వచ్చి ఉంటారు. రే మీరు ఎక్కడికి వెళ్ళారా, అసలు నన్ను ఒక్కడినే ఎందుకురా విడిచిపెట్టి మీరు అలా వెళ్ళిపోయారు అని వీడు అడుగుతాడు. దానికి టెన్షన్తో వాసు, రే మామ ముందు కార్ తీరా, తరువాత అవన్నీ మాట్లాడుకుందాం కార్లో అంటూ భయంతో వాసు అంటాడు. మళ్ళీ వాళ్ళు కారులో మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తుంటారు. ఎంత ముందుకు వెళ్తున్నా కూడా హైవే రోడ్ రాకపోవడంతో అలా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వినయ్కి కూడా బలం చాలట్లేదు. క్షణానికి బలం క్షీణించిపోతుంది. అయినప్పటికీ కూడా వినయ్ చాలా ఓర్పుతో అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు సడన్గా వాళ్ళకి ఉదయం ఎవరైతే బైక్ మీద కనిపించారో ఆ మనిషే మళ్ళీ కనిపిస్తాడు. వాడి వైపు చూసిన వినయ్ కారు ఆపి వాడు కూడా వీడి దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ మనిషి మొహం చూస్తే ముఖం మొత్తం మూసుకుపోయి ఉంది, కళ్ళు తెల్లగా అయిపోయి ఉన్నాయి. అది చూసిన వినయ్ గట్టిగా యాక్సిలరేటర్ని తొక్కడం అయితే మొదలు పెడతాడు. అలా వాళ్ళ కార్ని అయితే అలా ముందుకు వెళ్తూ ఉంటారు. కొంత దూరానికి ఒక సమాధి అయితే కనిపిస్తుంది. సమాధి మీద అయితే ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో చూసి వినయ్ దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకంటే ఉదయం వాళ్ళకి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఎవరైతే దారి చెప్పారో అది అతని ఫోటోయే కాబట్టి. చూసిన వినయ్కి ఏం చేయాలో తెలియక యాక్సిలరేటర్ని అయితే గట్టిగా తొక్కడం మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ ఇంతలో ఫాస్ట్గా వెళ్తున్న వినయ్కి కార్ అద్దంలో వాళ్ళ ఫ్రెండ్స్ బాడీలు అయితే చూస్తాడు. వేదాంత్కి అయితే తల భాగం ఉండదు, వినీల్కి కూడా మొహం మొత్తం మూసుకుపోయి ఉంటుంది. అది చూసిన వినయ్ అలా హైవే మీద ఇంకా వేగం పెంచుకుంటూ అసలు ఏం చేయాలో తెలియక కార్ని ఒక చెట్టుకి గుద్దించేస్తాడు. వెనుకన ఉన్న వాసు ఇంట్లో ఉన్న వేదాంత్ ఇంకా వినీల్ బయట పడిపోయి ఉంటారు. వాళ్ళ యొక్క బ్యాగులు సర్దుకుంటూ ఉంటారు. వినయ్కి కొంత సమయం స్ప్రో కోల్పోయి ఉంటాడు. తరువాత స్ప్రోలోకి వచ్చిన వినయ్ అది చూస్తాడు. చెట్టుకు గుద్దుకున్న వాళ్ళ కార్ని చూసి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాసుకి అలా కారులో నుంచి బయటికి తెస్తాడు. వినీల్ ఇంకా వేదాంత్ వాళ్ళు బ్యాగులు సర్దుకోవడంతో, మీరేం ఫ్రెండ్స్ రా, మనము ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదంలో నుంచి బయటపడ్డాం,
కనీసం మీరు మాకు ఏం జరిగింది అని చూడటం లేదు అని అంటాడు. దానికి వేదాంత్ వాడి చేయి పట్టుకోవడానికి, వాడికి సహాయం చేయడానికి అయితే చూస్తాడు. వినయ్ అప్పుడు వాడికి, రే అవసరం లేదులేరా, నేను బాగానే ఉన్నాను అని వినయ్ అయితే వాడికి చెప్తాడు. వాళ్ళ కారు ముందు భాగం చాలా డ్యామేజ్ అవ్వడంతో ఆ కార్ని అక్కడే విడిచిపెట్టేస్తారు. అక్కడ హైవే మీద పక్కన కూర్చొని ఏదైనా వాహనం వస్తే దానిపైన ఎక్కి వాళ్ళు ఊరు వెళ్ళటం కోసం అయితే ఆగి ఉంటారు. అటువైపు ఒక లారీ వస్తుంది. దాన్ని ఆపి వాళ్ళు 6 గంటల సమయం తర్వాత వాళ్ళ ఊరికి చేరుకుంటారు. అక్కడ ఒక 2 అంబులెన్సులు, 2 పోలీస్ జీపులు ఆగి ఉంటాయి. అక్కడ బోరుమని వాళ్ళ పేరెంట్స్ అయితే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ మృతదేహాలు చూస్తాడు వినయ్. అది చూసిన తర్వాత వాడికి ఏం జరుగుతుందో అక్కడ ఏమీ అర్థం కాదు. ఇప్పటి వరకు నాతోనే వచ్చిన నా ఫ్రెండ్స్ వీళ్ళు ఏమయ్యారు అని అయితే వినయ్ చాలా షాకింగ్లో ఉంటాడు. సడన్గా వినయ్కి ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. వాళ్ళు ఊరు చివర ఉన్న ఒక చిన్న పిట్టగోడ ఉంటుంది. ఆ పిట్టగోడ మీద అయితే ఎప్పుడూ కూర్చొని ఉంటారు. వాళ్ళు లారీలో వస్తున్నప్పుడు కూడా అక్కడే దిగిపో ఉంటారు. మళ్ళీ వినయ్ అక్కడికి పరిగెత్తుతూ వెళ్తాడు. ఆ పిట్టగోడ దగ్గరికి అయితే వినయ్ చేరుకుంటాడు. కానీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కనిపించరు. అప్పుడు వినయ్కి ఒక విషయం అయితే అర్థమవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కూడా నీళ్ళల్లో పడి చనిపోయారు అని అయితే వినయ్కి అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా వినయ్ చెవుల్లో అయితే ఒక పిలుపు వినిపిస్తూనే ఉంటుంది. రే మామ, నువ్వు మా దగ్గరికి కూడా వచ్చేరా, మేము ముగ్గురమే ఉన్నాంరా, నువ్వు కూడా మాతో వచ్చేరా అని అయితే వినిపిస్తుంటుంది. అది ఎవరో కాదు, వాసుదే ఆ గొంతు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను వీడియో ముందులో చెప్పినట్లు మీ లైఫ్లో కూడా ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ జరుగుంటే నాకు మెయిల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అవైలబుల్గానే ఉన్నాను, ఫేస్బుక్లో కూడా అవైలబుల్గానే ఉన్నాను. మీరు దయచేసి మీ స్టోరీని మాత్రం నాకు పంపించడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.